ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు, పరివార దేవతార్చనలు, వేద మంత్రాలతో గావించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కళ్యాణ మండపంలో 24 గంటల పాటు అఖండ భజన జరిగింది. సాయంత్రం స్వామివారి ఆలయంలో కొలువైన శ్రీ విఠలేశ్వర స్వామి వారికి మహాపూజ నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఉదయం ఆలయ అర్చకులు, అధికారులు, ధర్మకర్తలు త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకొని కలశాలలో నదీ జలాలను తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించారు. సుదూర ప్రాంతాల నుంచి కాళేశ్వరం చేరుకున్న భక్తులు పవిత్ర త్రివేణి సంగ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శ్రీ శుభానందదేవి ఆలయంలో కుంకుమార్చన చేశారు.